ఓం శ్రీ గురుభ్యో నమః. 3 దుఃఖాలు. మనిషికి దుఃఖం ఎందుకు కలుగుతుంది? దాన్ని నివారించే మార్గం ఏదైనా ఉందా అనే ప్రశ్నలకి సమాధానం కావాలంటే ముందుగా అసలు దుఃఖం అంటే ఏంటో తెలియాలి. దాని స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలి. తైత్తరీయ ఉపనిషత్తులోని సాంఖ్య దర్శనంలో దీనికి సంబంధించి ప్రామాణిక వివరణ కనిపిస్తుంది. మనుషులకు కలిగే దుఃఖాలు 3: ఆధ్యాత్మికం, అది భౌతికం, అది దైవికం. మనిషిలో రజోగుణ ప్రకోపం ఎక్కువైనప్పుడు కలిగే మూడింటికి కాస్త పరిణామ భేదం ఉంటుంది తప్ప అన్నీ ఒక కోవకు చెందినవే. ఎవరికి వారుగా చిన్నపాటి ప్రయత్నంతో సులభంగా దుఃఖాన్ని పోగొట్టుకోవచ్చని సాంఖ్య శాస్త్రం చెప్తోంది. తమని తాము తరచి చూసుకోవడం ద్వారా ఆలోచనలను సంస్కరించుకోవడం సాధ్యమేనంటోంది. తద్వారా అది ఆధ్యాత్మిక దుఃఖం, శారీరకం, మానసికం అని 2 రకాలు. శారీరక అనారోగ్యం కారణంగా కలిగే దుఃఖం వైద్యుడిని సరైన మందు తీసుకుంటే ఉపశమిస్తుంది. అరిషడ్ వర్గాల వల్ల కలిగే దుఃఖం మానసికం. ఏ మనిషి అయినా ఫలానాది నాకు కావాలనుకోవడంలో తప్పు లేదు, కానీ స్థాయిని మర్చిపోయి అందని ద్రాక్ష కోసం అరులు చాచకూడదు. తెల్లారేసరికల్లా అపర కుబేరుడిగా మారిపోవాలనుకోవడం అజ్ఞానం. కోటేశ్వరుడు కావాలనుకోవడం తప్పు కాదు, కానీ దానికోసం శ్రమించకుండా అప్పనంగా సంపద ఒళ్ళో పడాలనుకోవడం అవివేకం. ఇలాంటి అనుచితమైన కోరికల వల్ల మనసుకు దుఃఖం కలుగుతుంది. వీలైనంత ప్రశాంతంగా ఉండాలి, మంచిగా ఆలోచించాలి, ఇతరుల అభివృద్ధిని చూసి సంతోషించాలి. అరిషడ్ వర్గాల వల్ల కలిగే దుఃఖానికి ఇవే తగిన ఔషధాలు. ఇక 2వ రకమైన దుఃఖం ఆది భౌతికం. ఇది మనుషులు, పాపములు, తేళ్ళు, సింహాల వంటి ప్రాణుల వల్ల కలుగుతుంది. క్రూర మృగాలకు దూరంగా ఉండొచ్చు, కానీ మనుషులకు దూరంగా ఎలా ఉండగలం? నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని శతకకారుడు చెప్పినట్టుగా చెడ్డవారికి దూరంగా ఉండాలి. మన గురించి చెడుగా ఆలోచించేవారు చాలామంది ఉండొచ్చు, అది వాళ్ళ లోపం. వాళ్ళ గురించి, వాళ్ళ చర్యల గురించి పదే పదే ఆలోచించి బాధపడడం ఎందుకు అనే సత్యాన్ని తెలుసుకుంటే ఈ విధమైన దుఃఖం నుంచి విముక్తి కలుగుతుంది. వివేచన అంటే అదే. ఈ నిజాన్ని తెలుసుకోలేకపోతే అవతలి వాళ్ళు చేసే చేటు కంటే ఎవరికి వారు చేసుకునే చేటే ఎక్కువ. ఇంకా 3వ రకమైన దుఃఖం ఆది దైవికం. ఆది దైవికం ఇది యక్ష రాక్షస గ్రహ వేషాల వల్ల కలిగే దుఃఖం. మన జీవితం మన చేతిలో ఉండాలి, మన ఉపాసన బలం మనకు ఉండాలి, మంచి నడవడిక, నిర్మలమైన మనసు ఉంటే భగవంతుడి అండ ఎప్పటికీ ఉంటుంది. అవే నిర్మలమైన ఆనందానికి హేతువులు. ఈ నిజాన్ని తెలుసుకోవడమే దుఃఖ నివారణకు అసలైన సిసలైన మార్గం. ఈ మార్గాన్ని కనుక అందరూ అనుసరిస్తే మనిషికి దుఃఖం అనేది ఉండదు. ఎటువంటి దుఃఖమైనా నివారింపబడుతుంది. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.